హలో ఎవ్రీవన్. హాయ్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? సో నేనైతే ఇది నా ఫస్ట్ బ్లాగ్ అంటే చాలా లాంగ్ బ్లాగ్ అయితే చేస్తున్నా. సో లాంగ్ బ్లాగ్ ఫస్ట్ అయితే దేవుడితోనే స్టార్ట్ చేస్తున్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి పూజ గది క్లీన్ చేసి అన్నీ సర్ది పెడుతున్నా. సో మీరు కూడా అంతా చూసేయండి. సో పూజ గది అయితే ఇలాగైతే ఉంది. నేను ఇదంతా మొత్తం క్లీన్ చేసి అయితే పూజ గది అయితే క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ తీసి బయట అయితే పెట్టాలి. ఫస్ట్ అయితే దేవుని అయితే బయటకు తెచ్చి పెడుతున్నా. సో ఇవన్నీ నేను ఇప్పుడు జాగ్రత్తగా అయితే పెడుతున్నా. సో మీరు కూడా చూసాను. ఏమేమైతే పేపర్స్ ఉన్నాయో నేను ఇవన్నీ అయితే తీసేస్తున్నా. ఫస్ట్ పైన అయితే వచ్చేసి బూర్లు అయితే తుల్లిపాలి. నేనైతే తులుపుతున్నా ఫస్ట్ అయితే. ఓకే, కింద చూడాలి. ఫస్ట్ అయితే తుడుస్తున్నా. కింద పైన అయితే తుడిపాను కదా, గత్తరంతా కింద పట్టాలి. సో తుడిచిన తర్వాత కింద తడిబట్ట పెట్టి చూడాలి. నాకు కొంచెం దుమ్ముగా ఉంది తడి తుడుతున్నా. ఇప్పుడైతే కింద అయితే క్లాత్ పెట్టుకుని తుడిచి శుభ్రంగా క్లీన్గా అయితే చూస్తున్నా. మళ్ళీ తర్వాత అయితే తుడాలి, ఎందుకైతే నేనే చెప్పేసి కస్తరిగా అయితే చేపిస్తా. ఫస్ట్ అయితే నార్మల్గా తుడుస్తున్నా, ఎందుకంటే దేవుడి ఫొటోస్ కింద పెట్టి బొట్టులు కూడా పెట్టారు కదా, అలా తుడుస్తున్నా. అయితే దేవుడి ఫొటోస్ అయితే తుడాలి పెడతాను. ఫస్ట్ అది గోడు పెట్టేసి కింద అంతా తెచ్చి దేవుడు అయితే పెట్టేదా. ఇప్పుడైతే దేవుడు అంత పువ్వులు ఇవన్నీ తీసేసి దాని తర్వాత దేవుడి ఫోటో చూసి బొట్టు పెట్టి పెట్టాలి. దేవుడి దగ్గర ఉన్న ఈ పువ్వులు ఇవన్నీ తీసి ఫొటోస్ అయితే తీసేయాలి. నేనైతే ఇవన్నీ అయితే తీసుకున్నా కిందకి. అంటే పూజ చేసి అమ్మమ్మ వాళ్ళు ఆంధ్ర వెళ్ళారు. సో ఫస్ట్ దేవుడి దగ్గర ఉన్న పువ్వులు అయితే తీసేస్తున్నా. తీసాక దేవుళ్ళు తీయాలి. ఇవన్నీ తీసి పక్కనైతే పెడుతున్నా. తడిగుడ్డ తెచ్చుకొని క్లీన్ అయితే చేస్తున్నట్టు. ఇక్కడైతే క్లీన్ అయితే చేసేసా. చూసారా ఎలా పీల్చాను, ఎక్కడి నుంచి ఆ బయట వరకు అయితే పెట్టా ఇలా అంతా. ఫస్ట్ అయితే పేపర్స్ అయితే వేసేస్తా. ఇది ఒడియా, మా ఒడిశా లాంగ్వేజ్.
ఫస్ట్ అయితే పేపర్ వేసి దాని తర్వాత అదొకటి పేపర్ అయితే వేసేసుకో. ఇప్పుడైతే దేవుడి ఫోటో తుడిచి బొట్టలు పెట్టి ఇక్కడైతే పెట్టాలి. సో తుడతాం వరకు ఓకే, తుడిచి బొట్టలు పెడతాం వరకు కూడా ఓకే. కానీ అక్కడ సర్దాలంటే ఏ ఫోటో ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది గుర్తుండదు. ఫస్ట్ అయితే ఫోటోస్ చూసేసి అప్పుడే తీసుకో. ఫస్ట్ అయితే క్లీన్గా అయితే ఇలాగైతే తుడిచేసి ఫస్ట్ అయితే క్లీన్గా అయితే ఇలాగైతే తుడిచి దాని తర్వాత గంధం కుంకుమ పెట్టాలి. అవును, ఇంత శుభ్రాలు ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ వస్తుంది కదా. సో ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఆంధ్ర వెళ్ళారు, వాళ్ళ నోములు వచ్చేసి మండే. సో ఈ శుభ్రాలు అయితే నోముల కోసం చేస్తున్నాను. నాకు ఇష్టమైన దేవుడు శివయ్య. అలానే మీకు కూడా ఇష్టమైన దేవుడు ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే నేను ఫస్ట్ వీడియో బ్లాగ్ చేస్తున్నా. సో ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా చేసినా తప్పు చేస్తే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసి చెప్పండి. అంటే నాకు తెలిసిన వరకు ఎంత చేయాలో ఎలా చేయాలో అలానే చేస్తున్నా. ఈ ఫోటో వచ్చేసి నా చిన్నప్పటి నుంచి అయితే చూసా, కానీ ఎప్పటి నుంచి ఉందో తెలీదు. ఈ ఫోటోలకి ఏదైతే బొట్టు అయితే ఉందో అదంతా క్లీన్గా తుడిచి మళ్ళీ పెట్టాలి. అవును, మాది ఒడిస్సా అని చెప్పాను కదా. సో ఒడిస్సా ఎందుకు వచ్చామో చెప్తా. అంటే మాది వచ్చేసి మాచల్ల. సో మాచల్ నుంచి వచ్చి ఒడిశాలో అయితే సెటిల్ అయ్యాము. మేమైతే తెలుగు వాళ్ళమే, తెలుగు మాట్లాడతాము. సో తెలుగు ఒడియా రెండు నేర్చుకుంటాం వలన రెండు మిక్స్ చేసి అయితే మాట్లాడతాం. సో నా తెలుగు మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా సారీ. అంటే తెలుగు వచ్చు కానీ అంత బాగా రాదు, ఏదో అలా మాట్లాడితే వరకు అయితే ఓకే, కానీ అంత క్లారిటీగా అంత బాగా అయితే రాదు. తెలుగు ఒడియా లాంగ్వేజ్ అయితే తెలుగు ఎలా వచ్చు, ఒడియా కూడా దానికన్నా ఒక 10% ఎక్కువ వచ్చు. ఇష్టమైన దేవుడు శివయ్య. తుడితం అయితే అయిపోయింది. ఓకేనా?
అయిపోయేది వచ్చేసింది. సరే అయిపోయి వచ్చిన బట్టి పెడతాం. ఇక్కడ పెట్టు. ఓకే. ఓకే డన్. బొట్టు పెడతాం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఫొటోస్ అయితే పెట్టాలి. ఇదే కథ పని. అంటే ఏ ఫొటోస్ ఎక్కడ పెట్టాలో తెలీదు. 1 2 3 4 ఉంటే చాలు పెట్టేయచ్చు. మా అమ్మమ్మ అన్ని ఫొటోస్ పెట్టుకుంది. ఇవన్నీ సర్దాలి. సో సర్దాక వీడియో పెడతా. ఫైనల్లీ అయితే బొట్లు అయితే పెట్టేసా. కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.